నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్‌ని నాకు అందిస్తారు కదూ! ఓకే. ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్ అండ్ న్యూమరాలజిస్ట్ తనిష్క గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. తనిష్క గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. తనిష్క గారు, ఆస్ట్రాలజీ అనేది చాలా చాలా బ్యూటిఫుల్ సబ్జెక్ట్. దాని హెల్ప్ తీసుకుని ఎంతో మంది ఎన్నో సమస్యల నుంచి గొడ్డలతో పోయేది గోటితో పోయేటటువంటి పరిస్థితి తెచ్చుకుని చాలా సునాయాసంగా సమస్యల నుంచి బయటపడిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. చాలా మంది ఉన్నారమ్మా. మీ క్లయింట్స్ కూడా చాలా మంది, చాలా హ్యాపీ క్లయింట్స్ చాలా మంది ఉన్నారు. అవునండి, అవును. అందులో ఒకరు వారి ఎక్స్పీరియన్స్ ని మనతో షేర్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. సార్ మాట్లాడదాం. ఓకే అమ్మా, మీ క్లయింట్ నాగమణి గారు, మాట్లాడదాం. నాగమణి గారు నమస్కారం అండి. నమస్తే మేడం. నేను పద్మిని మాట్లాడుతున్నానమ్మా. ఓకే అమ్మా, మీకు ఎలా మేడం పరిచయము, ఏం ప్రిడిక్షన్స్ అందించారు, ఏం రెమెడీస్ చెప్పారు, మీరు ఎంత హ్యాపీగా ఉన్నారు, ఇవన్నీ మాతో పంచుకుంటారా? ఓకే మేడం. చెప్పండి. మేడం యాక్చువల్ గా నేను ఫస్ట్ భక్తి టీవీలోని గ్రహం అనుగ్రహం ప్రోగ్రామ్ వచ్చేదండి. అప్పుడు మేడం నేను కొన్ని ప్రోగ్రామ్స్ చూసాను. చూసిన తర్వాత మేడం చెప్పేది ఇచ్చింది నాకు. అప్పుడు మేడం దగ్గర నేను అపాయింట్మెంట్ తీసుకున్నాను ఫస్ట్ టైం. అప్పట్లో అసలు చాలా బాగాలేదు. నేను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేదాన్ని. మేడం దగ్గరికి అప్పుడు వెళ్ళామట. ఇట్లా చెప్తే లేదమ్మా అన్ని ప్రాబ్లమ్స్ క్లియర్ అయిపోతాయి మీకు అని చెప్పి మేడం పూజ చేయించుకోమని చెప్పారు. మేడం దగ్గర పూజ చేయించుకున్నాం. అసలు నిజంగా నాకు 1.5 month నుంచి రిజల్ట్ స్టార్ట్ అయిపోయింది. చాలా బాగా అయిపోయాం ఫైనాన్షియల్ గా. అంటే బాగా మేము ఇది అయిపోయాం. అలాంటిది ఫైనాన్షియల్ గా చాలా బాగున్నా. చాలా సంతోషం. మా హస్బెండ్ కి నాకు కూడా చాలా గొడవలు జరుగుతాయండి. అవన్నీ పోయి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మేము అసలు చాలా అన్యోన్యంగా ఉంటాము. అంత బాగా అయిపోయింది. చాలా సంతోషం అమ్మా. మా బాబు తర్వాత నేను చేపించుకుని 6 months లోనే మా బాబు కూడా అపాయింట్మెంట్ తీసుకున్నాను. మా బాబు ఎడ్యుకేషన్ గురించి. అది కూడా చక్కగా అయింది. వాడికి కూడా అప్పుడు 10th లో నుంచే మా బాబుకి చేపించుకున్నాను. 10th లోనే 9.8 వచ్చింది వాడికి. సూపర్ సూపర్. చాలా మంచిగా అయింది. తర్వాత ఇంకా మా సిస్టర్ వాళ్ళకి చెప్తే ఇంకా మా సిస్టర్ తీసుకున్నారు. తనకి బాగుందని మా బావగారు మన తర్వాత మా అక్క వాళ్ళ పిల్లలు ఇద్దరికి అలా మొత్తం మా ఫ్యామిలీ అంతా తీసుకున్నామండి. తర్వాత ఇంకా ఈయన ఫ్రెండ్స్ అందరూ రీసెంట్ గా ఈయన ఫ్రెండ్ వాళ్ళు అబ్బాయికి అయితే ఎడ్యుకేషన్ సగంలో అయిపోయింది. అది కాక చాలా ఇబ్బంది పడి వాళ్ళు అబ్బాయి హెల్త్ కూడా బాగాలేదు. సంథింగ్ నెగిటివ్ ఎనర్జీ అబ్బాయికి బాగుంది. వాళ్ళు ఇంకా అసలు ఏం లేదు, అబ్బాయి ఇంకా లైఫ్ పాడైపోయింది అని అనుకున్న టైంలోనే ఇట్లా నేను చెప్తాను. అలా కాదండి, ఒకసారి కలిసారు మటండి. ఒక మీటింగ్ లో ఈయన చెప్పారండి, మా మిస్సెస్ ని అడగండి, చాలా బాగున్నాము మేము అట్లాగా, తనకు అన్ని తెలుసు అని చెప్తుంటే వాళ్ళు వచ్చారు మా ఇంటి దగ్గరికి ఒకసారి. అప్పుడు చెప్పాను ఇట్లా చేయించండి బాబుకి వెంటనే సెట్ అయిపోతుంది అని. 3 months బ్యాక్ అనుకుంటుంది. 2.5 months 3 months అయింది. వాళ్ళ బాబుకి హరీష్ అబ్బాయి పేరు. అపాయింట్మెంట్ తీసుకున్నాడు. అసలు చాలా ఇంకా అసలు అబ్బాయి లైఫ్ అయితే మొత్తం 0 అని అనేసుకున్నారు వాళ్ళు. అలాంటిది ఇప్పుడు January 15th కి అమెరికా వెళ్ళడానికి టికెట్ కూడా తీసుకున్నారు. అబ్బాయికి అక్కడ MS కి సీట్ వచ్చేసింది, మొత్తం వీసా వచ్చేసింది. అసలు ఇంకా వాళ్ళ ఆనందం అయితే ఇంకా చెప్పలేండి. అద్భుతం. ఆవిడైతే నాకు ఫోన్ చేసి అసలు ఏంటి మీరే అసలు మీరు చెప్పారు మేడం గురించి, మేడం దగ్గరికి వెళ్ళిన తర్వాత అసలు మాకు చాలా మంచి జరిగిందని. ఇప్పుడు వాళ్ళ పెద్ద బాబుకి వాళ్ళ బ్రదర్ కి కూడా అపాయింట్మెంట్ తీసుకుంటా అన్నారు. ఆవిడ అంటే టైం లేదు, ఈ బాబు వెళ్ళడం చేసుకుంటున్నారు. ఈ బాబు ఇంక వెళ్ళిన వెంటనే పెద్ద బాబుకి కూడా తీసేసుకుంటా అండి అపాయింట్మెంట్.
మా అన్నయ్య గారికి కూడా కొంచెం హెల్త్ బాగుండలేదు అని చెప్పి ఆవిడ చెప్పారు. రైట్ ఈరోజు మార్నింగ్ వాళ్ళు వచ్చారండి మళ్ళీ. రైట్ రైట్ అద్భుతం అమ్మా. అంత చాలా బాగా మెసేజ్ ప్రతి పెట్టున్నారు. ప్రాబ్లమ్ కి కూడా. చూద్దాం అది. మా ప్రతి అక్క వాళ్ళ పాప మ్యారేజ్ అయిన తర్వాత మా అల్లుడి గారికి కొంచెం బాగుండలేదు ఫైనాన్షియల్ గా అని చెప్పి ఆ, వాళ్ళు పూజలు ఫాలో అవుతున్నారండి. వాళ్ళు 2 months బ్యాక్ తీసుకున్నారు. వాళ్ళకి అంతా వాళ్ళు కూడా సర్దుకున్నాయా? చాలా బాగుంది. పోలేండి అమ్మా. నమ్ముతున్నారా అయితే ఈ పూజలు ఇవన్నీ పనిచేస్తాయని 100% నమ్ముతున్నారా? 100% అండి. ఎందుకంటే మాకు మీ లైఫ్ లో అసలు చాలా హ్యాపీగా ఉన్నా అంటే మేడమే కారణం. చాలా పొద్దున్న లేచిన సంతోషం. వెంటనే ఇంకా మేడం దేవుడు పంపించారు అంతే. ఆవిడ మాకు అనుకుంటాం. చాలా అదే. చాలా సంతోషం. ఇలాగే దేవుడిని అయితే ఎల్లప్పుడూ అట్లా అనుకుంటాం, మేడం అట్లా అనుకుంటాం. వండర్ఫుల్ అమ్మా, వండర్ఫుల్. ఎల్లప్పుడు మీరు ఇలాగే సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ మీ ఎక్స్పీరియన్స్ ని మాతో షేర్ చేసుకున్నందుకు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే. నమస్తే అమ్మా. ఓకే. నేను ఎలా చెప్పగలడం కూడా అదృష్టమే నాకు అంతే మేడం కదా. గురించి. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో ఓకే, మచ్. ఓకే. అసలు వీళ్ళు రనుష్క ఇచ్చిన గారు మెసేజ్ పంపించాలా? హా, సో ఇప్పుడు హా, మన హా. అవి కూడా చూస్తాం కావాలంటే. షూర్ షూర్. ఓకేనా? ఇప్పుడు Sure. వీళ్ళు ఇచ్చారు కదా, ఈ మేడం చెప్పిండ్రు ఇప్పుడు యుఎస్ వెళ్తున్నారు అనేసి. ఉమ్. సో అది తప్పకుండా మనం చేపిస్తాం. తప్పకుండా ఎందుకంటే ఉమ్. ఇది ఎంత నిజమా కాదని జనులకు తెలియదు. వాళ్ళు పంపించిన ప్రతి ఒక్కటి వాళ్ళు టైప్ చేసి మెసేజ్ పెట్టింది, ఎప్పుడు చూపించుకున్నారు. సో ఆ Definitely. report అన్ని ఉంది కదా. సో Definitely. ఇది ఎందుకంటే ఇప్పుడు ఆమె చెప్పాల్సిన అవసరం ఏంది? ఆమె 2011లో ఫస్ట్ మొబైల్ అపాయింట్మెంట్ తీసుకున్నారు. అప్పటి నుంచి ఓ 2012లో ఏంటంటే ఈమెకు నేను డైరెక్ట్ రాజమండ్రి వెళ్ళినప్పుడు కన్సల్ట్ అయ్యారు. ఉమ్. అప్పట్లోంచి ఇప్పుడు దాకా ఆమెకు తెలిసిన వాళ్ళు రెఫరెన్స్ ఇచ్చిందే 35 మెంబర్స్ పైన ఉంటారు. బాబా అంత మందిలో మంచిగా అయ్యారు. ప్రతి ఒక్కరిది ఉంది వాళ్ళు సంతోషం. చూపించుకుంది. నాగమణి రెఫరెన్స్ నే మెన్షన్ చేస్తాను వాళ్ళ డీటెయిల్స్ ఇచ్చినప్పుడు కూడా. సో అంత మందిలో ఉన్నారు. ఇప్పుడు రీసెంట్ గా చూడండి యుఎస్ వెళ్తున్నారు వాళ్ళ బాబు. 0% లో ఉన్న అతను 100% మెసేజ్ పెట్టున్నారు. ఇంకా దీనికంటే ఏం కావాలి? ఇంకేం కావాలి? ఆమె Proofs. లాయర్ అసలు. Yeah. ఆమె అబద్ధం ఇప్పుడు ఒక మాట చెప్తున్నా, ఆమె నమ్మాలి, నమ్మాల్సి- నమ్మిండ్రు. Yeah. ఆమె ఒక మాట అన్నారు, జ్యోతిషం మీద అంత ఓప్ లేదు ఫస్ట్. Hmm. ఇవంతా చాలా వరకు కొంతమంది ఏంటంటే చూసేవాళ్ళు చూస్తారు, కొంతమందికి ఇవన్నీ పట్టించుకోరు. బట్ ఇవి అన్ని రెమెడీ ఫాలో అయిన తర్వాత వాళ్ళ బాబు లైఫ్ అంటే ఇప్పుడు మీకు చెప్పండి, బాబు లైఫ్ ని 100% తీసుకొచ్చినామంటే అది భగవంతుడి దయనే అనుగ్రహం. నేను చెప్తున్నా. ఖచ్చితంగా, నేను నిజంగా ఖచ్చితంగా. వీళ్ళు రాగమణి గారి వల్ల వాళ్ళకి తెలుసు, వాళ్ళ హస్బెండ్ వాళ్ళు అసలు కొలిక్ కాబట్టి వాళ్ళకి రెఫరెన్స్ ఇచ్చారు. అసలు ఆ మేడం కూడా ఈమె చూసింది లేదు అనుకోండి. సో ఇప్పుడు ఆమె మెసేజ్ పెట్టున్నారు చూడండి. ఉమ్. నేను అది కూడా మీకు పెడతాను. Sure, సో అది కూడా మీరు షో చేయవచ్చు. ఎందుకంటే Sure. మనకు కావాల్సింది ఉమ్. ఇందులో నాకు తెలుగు చదవడం రాదు. నేను చదువుతాను, నాకు ఇవ్వండి, నేను చదువుతాను. ఒకసారి చదువుతున్నానండి. మేడం, హరీష్ కి పూజలు చేయించాం, యుఎస్ వెళ్ళడానికి మీరు చెప్పినవన్నీ చేసాం, 100% పని పూర్తయింది. హరికి యుఎస్ వీసా వచ్చింది, కాలేజీలో అడ్మిషన్ కూడా వచ్చింది మేడం, జనవరిలో వెళ్తున్నాడు. థ్యాంక్ యూ అన్నది చాలా చిన్న మాటే, థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్. ఏ హోపు లేనప్పుడు మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యాం, ఇప్పుడు సక్సెస్తో యుఎస్ వెళ్తున్నాడు. వన్స్ అగైన్ చాలా థ్యాంక్స్ మేడం. చూడండి అంటే సో బ్యూటిఫుల్. నిజంగా ఆమె తెలుగులో పెట్టిండ్రు. తర్వాత నేను వేరే క్లయింట్ కి పంపించి మీరు కూడా ఒకసారి చదవండి. నేను అయితే యాక్చువల్ గా మనం ఏంటంటే గూగుల్ లెన్స్ లో వెళ్ళి మనం దాన్ని మార్చేస్తారా? చదువుతాం, అర్థమవుతుంది. బట్ మనకేందంటే వాళ్ళ క్లయింట్ ఇప్పుడు వీళ్ళు చెప్పారు చూడండి, ఇప్పుడు వెళ్తున్నారనేది ఇది ప్రతి ఒక్కరికి ఏంటంటే వీళ్ళ నంబర్ ఉంది, వీళ్ళది ఎప్పుడు చూపించుకున్నారు, ప్రతి డేట్ కూడా అందులో ఉంది చూడండి. కన్సల్ట్ అయిన డేట్ కూడా 17th ఎప్పుడో 17th మేలో కన్సల్ట్ అయ్యాడు, అసలు అయ్యారు. zero. జాన్ కి అంతా సెట్ అయిపోయింది, అంతేనా? అసలు హెల్త్ బాగాలేదు మా 0% లో ఉన్న ఆయన. అసలు నిజంగా అమ్మ చెప్తే మీకు వాళ్ళ మదర్ తో కూడా ఒకసారి మాట్లాడతాం మనం. తప్పకుండా. ఆమె ఎక్స్పీరియన్స్ కూడా చెప్పని. ఎందుకంటే Sure. ఇందులో ఎన్ని విషయాలు నిజంగా జ్యోతిష్యంలో ఇవన్నీ ఉంటుందా, అసలు నాకు ఓపే లేనప్పుడు చూపించుకున్నాను అన్నారు Exactly, చూడండి. exactly. నిజంగా అంత బాగా అయిన వాళ్ళు. ఇప్పుడు ఎంతో మంది వేరే వాళ్ళది కూడా వాయిస్ మెసేజ్ ఉంది, కానీ వాళ్ళ పర్మిషన్ తీసుకొని మనం డెఫినెట్ గా దాన్ని- పెడితే బాగుంటది. Yeah, అట్లా correct. చూస్తాం కావాలంటే. తప్పకుండా అండి. చూడాలి Yeah, కదా, yeah. వాళ్ళకి సమస్యలు ఎవరుకుందో వాళ్ళు చూసుకోవాలి. అద్భుతం. యు ఆర్ అ బ్యూటిఫుల్ పర్సన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే. థ్యాంక్ యూ.